వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. హైదరాబాద్ నగరం సహా రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల నిమజ్జనాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొని సందడి చేస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన వినాయకుడి నిమజ్జనంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అత్త ఝాన్సీ రెడ్డి డాన్స్ చేస్తూ ఉత్సాహం నింపారు. సినిమా పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ కార్యకర్తలు అభిమానులను అలరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆదేశాల మేరకు చుండంబట్టి తండా భజన మండలి పోరదేవి మరియు సేవాలాల్ మహారాజ్ ఆలయానికి వెళుతున్నారు. మొగుడంపల్లి మండలం నుంచి సేవాలాల్ మహారాజ్ పోరాఘట్కి ప్రయాణ యాత్రలో బి లచ్చిరామ్, కాంగ్రెస్ సీనియర్ లీడర్ డైరెక్టర్ చుండంబట్టి తండా, జహీరాబాద్ నియోజకవర్గ నాయకుడు కూడా ఉన్నారు. శ్రావణ మాసంలో శ్రీ ఎల్లమ్మ మాత భజన మండలితో నెల ముగిసింది. 9 రోజుల్లో గణపతి నిమజ్జనం పూర్తి చేసుకుని పోరాదేవి మొహరాఘాట్ నుంచి మహారాష్ట్రలో నిర్మించిన శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయానికి బయలుదేరారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో రోడ్ల దుస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించడంతో స్పందన వచ్చిందని టీపీటీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నేపతి జ్ఞానసుందర్ తెలిపారు. ఈఎన్సీ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో రోడ్లను పరిశీలించి పనులు చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు. ఖమ్మం నగరంలోని దంసలాపురం వద్ద జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ ఎంట్రీ పనులు, ఆర్ఓబి నిర్మాణ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. హైవే పనులు పూర్తయ్యేలోపు దంసలాపురం బ్రిడ్జ్ ఎంట్రీ, ఎగ్జిట్ పనులు పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం మాలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులైన వెంకటమ్మ, నీలమ్మలతో మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్న తమ కళ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో నెరవేరిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తమ కళ నెరవేర్చినందుకు ఎమ్మెల్యేకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురు పూజోత్సవంలో పాల్గొన్న సీఎం సిరాజ్ ను ఉద్దేశించి మాట్లాడారు. క్రికెట్ లో రాణిస్తున్న సిరాజ్ 12th ఫెయిల్ అయ్యాడు. కానీ అన్ని నిబంధనలు మినహాయించి గ్రూప్ 1 జాబ్ ఇచ్చాను. తను ఇప్పుడు డీఎస్పీ అయ్యాడు అని వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్న మొన్నటి వరకు ఉగ్ర రూపం దాల్చిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వరద గేట్ల ద్వారా నీటిని వదిలారు. ఎగువ ప్రాంతం నుంచి వర్షపు నీరు తగ్గడంతో ప్రాజెక్టు గేట్లు అన్ని మూసివేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు నీటిని అందిస్తున్న శ్రీరామ్ సాగర్ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టానికి చేరడంతో వచ్చిన నీటిని వచ్చినట్లే వదిలేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం తగ్గడంతో గేట్లు మూసివేసినట్లు ప్రాజెక్టు ఎస్సీ జగదీష్ తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా రూరల్ మండలంలోని దౌలత్ పీర్ దర్గా వద్ద నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఏర్పాట్లను ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, కలెక్టర్ సంతోష్, ఎస్పీ టి శ్రీనివాసరావు పరిశీలించారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు రానున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను సమీక్షించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. భక్తులు ఆలయానికి వెళ్లకుండా అధికారులు భారీ గేట్లను ఏర్పాటు చేశారు. అమ్మవారికి రాజగోపురంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖమ్మంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయక నిమజ్జన ఊరేగింపులు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పట్టణంలో వాడవాడలా ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలను మేళతాళాలు, కోలాటాల నడుమ ఊరేగింపుగా తరలిస్తున్నారు. దీంతో జై బోలో గణేష్ మహారాజ్ కి అంటూ భక్తులతో సందడి వాతావరణం నెలకొంది.